శ్రీ లలిత సహస్రనామములలో ఈరోజు నామము అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. ఈ శ్రీ విద్యలో ఈ శుక్లపక్షము కృష్ణపక్షము అనే మామూలు క్యాలెండర్లో మీరు రోజు చూస్తూ ఉంటారు కదా, తిథులు ఉంటాయి కదా, 15 తిథులు 16 తిథులు అట్లా. శ్రీ విద్యలో వాటిని నిత్యా దేవతలు అంటారు. ఈ నిత్యా దేవతల్ని మీరు తెలుసుకుంటే అత్యంత అద్భుతమైన బెనిఫిట్స్ వస్తాయి మీకు. ఒక్కొక్క నిత్యా దేవతకు ఒక్కొక్క మహామంత్రం ఉంటుంది. అమావాస్య తర్వాత నుంచి ఒక్కొక్క దేవత శక్తి చంద్రుడిలో చేరుతూ ఉంటుంది. ఈ విధంగా 16వ తిథి దేవత ఎప్పుడు మారదు, స్టాండర్డ్గా ఉంటుంది. ఆమెని షోడశాక్షరి మహామంత్ర దేవత అంటారు. రాజరాజేశ్వరి యొక్క రూపం ఖగోళ శాస్త్రరీత్యా రాజరాజేశ్వరి రూపం ఆ రోజున పౌర్ణమి చంద్రుడి రూపం షోడశాక్షరి మంత్రంగా భావించాలి. అలా భావించి మంత్ర సాధన చేస్తే చాలా అద్భుతమైన వస్తాయి విషయాలు. తర్వాత వచ్చేసి అదేవిధంగా రెండు పక్షముల్లో కూడా కృష్ణపక్షము శుక్లపక్షంలో అష్టమి నాడు వచ్చే నిత్యా దేవత మారదు. మిగతా దేవతలు మారుతుంటారు. ఆ శక్తులు, దేవతలు అంటే మీరు 2 కాళ్ళు 2 చేతులుగా ఊహించద్దు, శక్తులు. ఈ అష్టమి నాడు శక్తి మారదు. మీ గతంలో నేను చెప్పాను, భూమి మొత్తం మీద ఒక ఆకారం కూర్చొని ఉంటే తల మీద ఉండే అటువంటి దేవతలాగా ఉంటుందని. ఈమెని అష్టమి నాడు చూసుకోవచ్చు, ఆకాశంలో కనపడుతూ ఉంటుంది. ఎట్లా కనపడుతుందంటే ఈ పరమేశ్వరి యొక్క ఫాల భాగంలో ఈ దేవతకి సంబంధించి చంద్రుడు అనబడే పరమేశ్వరి శక్తి హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుందన్నమాట అష్టమి నాడు. అంటే పరమేశ్వరికి ఎందుకని ఉంటుందండి హెచ్చు తగ్గులు లేకుండా? మరి కారణం ఏంటంటే ఈ సృష్టికర్త అయిన పరమేశ్వరికి ఏ విధమైన గుణ సంబంధములు కానీ, గుణ అంటే పలానా గుణం వలన పలానా ఫీలింగు, పలానా తత్వం వలన పలానా ఫీలింగు, పలానా షుగర్ వలన నాలిక తీగా ఉంది, ఇలాంటివన్నీ మానవులకి వాటికి కానీ ఈ సృష్టికర్త అయిన పరమేశ్వరికి ఇవేమి ఉండవు. ఎప్పుడు ఒకే విధంగా ఉంటుందన్నమాట. ప్రాణులకి సంబంధించిన కర్మలు ఇచ్చేటప్పుడు ఆ విధంగా ప్రవర్తించవచ్చు, కానీ సహజ రూపం ఏంటంటే ఏ విధమైంది లేకుండా ఉండేదన్నమాట. ఈ శృతుల పరంగా ఈ నామరూపానికి సంబంధించిన వివరించాలి అంటే మనం కృష్ణ యజుర్వేదాన్ని ప్రామాణికంగా తీసుకుంటే ఈ నామానికి సంబంధించి నేను దాని ద్వారా చెప్తున్నాను. అంటే మిగతా శృతుల్లో ఉండదా అంటే ఉంటుంది. నేను దీని ద్వారా తెలియజేస్తున్నాను. ఏమని ఉంటుందంటే ఈ యొక్క అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అనబడే నామదేవత గురించి ఏమని ఉంటుందంటే శృతుల్లో, శృతులు అంటే ఉపనిషత్తులు, వేదం కృష్ణ యజుర్వేదంలో సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిగం సర్వతః స్పృత్వో అత్యతిష్ట దశాంగుళం. ఇంకా చాలా ఉంటుంది. ఇది ఇంతవరకు ఈ నామానికి మనం తీసుకుందాం. ఈ చెప్పినటువంటి ఈ యజుర్వేద మంత్రాన్ని ఈ దేవతకు వివరించాలంటే మన లౌకికమైనటువంటి భాషలలో మాట్లాడకూడదు. అది అసహ్యకరమైనటువంటిది. ఏంటి అది ఇస్తుంది ఇది ఇట్లా మాట్లాడకూడదు, తప్పు మాటలు అంటారు వాటిని. మీరందరూ ఉపనిషత్తులు అనబడేటువంటి మొత్తం కూడా భారత రాజ్యాంగం కూడా అంగీకరించినటువంటిదే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా భగవద్గీత అంటే సర్వోపనిషత్తు సారము. మీరు గుళ్ళు గోపురాలు లేకుండా భగవద్గీత పెట్టుకొని పొద్దున్నే కనీసం ఒక శ్లోకం చదివి దాన్ని ఫిలాసఫీగా, తర్వాత ఆహార పరంగా, ఆధ్యాత్మిక పరంగా, టెక్నాలజీ పరంగా దాన్ని విశ్లేషించుకుంటూ ఓ రోజుకు ఒక నామం కనుక చూసుకుంటూ వెళ్ళారనుకో, 10 రోజులు టైం కేటాయించి మీకు అద్భుతమైనటువంటి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సరే, ఇప్పుడు ఈ యొక్క నామదేవతని చెప్పాలి అంటే మనం నిరుక్తము వ్యాకరణములు మాత్రమే ఈ నామం చెప్పటానికి అర్హత కలిగిన గ్రంథములు.
శృతి ప్రామాణికమైన అంగములు అంటారు. విడిగా మార్కెట్లో దొరికే ఏవి కూడా సత్యమైనవి కాదు. వీటి ప్రామాణికంగా చెప్పాలి మనం. ఏది శృతి ప్రామాణిక దైవాన్ని గురించి చెప్పాలి అంటే నిరుక్త వ్యాకరణం, వేరే ఏ వర్తమైనటువంటి వాటివి ప్రామాణికం కాదు. ఇవేం చెప్తున్నాయంటే ఇప్పుడు ఈ దీంట్లో చెప్పినట్టుగా మీరందరూ గవక్కని నా ఈ వివరణను బట్టి పురుషుడుగా ఊహించుకోవచ్చు. ఎందుకని దాంట్లో పురుష శబ్దం ఉందని. అందుకే నేను ఏమంటున్నాను, నిరుక్తం అని మీకు మొత్తుకుంటున్నాను ప్రతిసారి వీడియోలు. అవి తెచ్చుకోండి, చూసుకోండి, బయట దొరుకుతున్నాయని. నిరుక్తం చెప్పిన ఉత్పత్తిని అనుసరించి ఈ సమస్త జగత్తు పూర్ణుడై ఉండే శక్తి పేరు పురుషుడు అంటారు. అర్థమైందండి? ఈ సమస్త జగత్తుని మొత్తం తనలో పెట్టుకున్నటువంటి శక్తి పేరు పురుషుడు. అంతేగాని పురుషుడు అంటే నీలాగా పురుషుడు, నాలాగా ఆడ మగ నంపుసిక భావన కాదు. ఈ పరబ్రహ్మం గురించి చెప్పాలంటే పూర్తి సమాచారం కొరకు మీరు నిరుక్తంలో చూసుకోవచ్చు. సహస్ర అంటే మీరు గవక్కని మీరు 1000 అని అనుకుంటారేమో. అది ఆ అర్థం నిరుక్తం పరంగా 1000 అని రాదు. సహస్ర అంటే 1000 వేలకు వేలు అని కూడా అర్థం అని చెప్పి కూడా తీసుకోకూడదు. వేలకు వేలు అలా తీసుకోకూడదు. ఎందుకని తీసుకోకూడదు అంటే ఇక్కడ మళ్ళీ మీరు టక్మని ఈ యొక్క అర్థం తీసుకోవాలంటే శతపద బ్రాహ్మణము. అర్థమైందండి? ఈ యొక్క సహస్ర శీర్ష పురుష అనబడేదానికి శతపద బ్రాహ్మణులు ఇంకా క్లారిటీగా చెప్పారు. ఏమని చెప్పారు? సంపూర్ణ జగత్తునకు అసంఖ్యతమైన నామము సహస్ర అని చెప్పబడింది. సంఖ్య లేనటువంటి దానిని సహస్ర అంటారు. సంఖ్య చెప్పడానికి వీల్లేని దాన్ని అని అందుకని నేను ఏం చెప్తున్నా అంటే ప్రతి ఒక్కళ్ళకి శృతులు చెప్పిన తెలియజేసిన ఆధ్యాత్మిక వెళ్ళండి, ఆచరించండి, మీకు దేవుడు అంటే ఏంటి, ఎవరు ఏమిటి అని తెలుస్తుంది. అంతేగాని ఏదో ఒక నీటి దృశ్య ప్రపంచ మత ప్రవచనాలు చెప్పటం ఆధ్యాత్మికం వలన చెప్పిన వాళ్ళ వలన వీటి వల్ల మీకు ఏమీ ఆర్థిక పరంగా మానసిక పరంగా బెనిఫిట్స్ తక్కువ వస్తాయి. అంతేగాని విశ్వానికి సంబంధించింది మీ గురించి ఏమీ తెలీదు. ఇప్పుడు ఏ మతానికి సంబంధం లేనటువంటిది ఏదయ్యా ప్రపంచంలో? ఏ మతానికి సంబంధం లేకుండా అత్యంత హయ్యెస్ట్, ఇంకా దాన్ని మించిన ఆధ్యాత్మికం లేదండి. ఏంటి? వేదములు. ఈ భూమి మీద ఉన్న ఏ ఆధ్యాత్మికానికైనా మూలానికి వెళ్ళండి. మూలానికి వెళ్తే మీరు బిఫోర్ అని వేదాల యొక్క తోక తగులుతూనే ఉంటుంది ప్రతి ఒక్క ఆధ్యాత్మిక మతాలలో. చూసుకొని కావాలంటే సైన్స్ పరంగా చూసినా లేకపోతే ఫిలాసఫీగా చూసినా కూడా అంత శక్తివంతమైంది. భారతీయుల సొంత ఆస్తి అది. భారతీయుల సొంత ఆస్తి. వాటిని మీరు తెలుసుకోవాలి కదా. తర్వాత వచ్చేసి ఇప్పుడు సర్వప్రాణులంటే బుద్ధి ఉన్నవి, మానవులు బుద్ధి గల జంతువులు. వాటిని పరమాత్మ వీళ్ళకి తెలియచేశాడనమాట. వేదము, ఆ వేద మంత్ర రాశి, ఆ మంత్ర రాశిని, శబ్ద రాశిని, తర్వాత వచ్చేసి కాంతి రాశి, విశ్వ చైతన్య రాశి, అలౌకికమైన స్థితిలో మన మంత్రద్రష్టలైన ఋషులు అంటే ఆ శబ్దముల శక్తులను దర్శించి వాటిని గురు శిష్య పరంపరంగా తెలియచేశారు. ఇది నేను చెప్పిన సహస్ర శీర్ష అనబడే దాంట్లో ఆ శబ్దరాశి ఆ మొత్తాన్ని మంత్రద్రష్టలైన ఒక్కొక్క ఋషికి ఒక్కొక్క రకంగా కనపడుతుంది. వాళ్ళ అది శబ్దాన్ని అర్థాలను అలా దర్శించి వాళ్ళు పరిపరి విధాలుగా తెలియచేశారు. ఏ ఒక్కడు భారతదేశానికి దగ్గర వచ్చేసి భారతదేశంలో ఎవరైనా సరే ఏ ప్రవచనాలు చెప్పేవాళ్ళైనా శృతుల పరంగా చెబితేనే మానవులు ఎడ్యుకేషన్ అవుతారు. తర్వాత మీకేదన్నా నేను చెప్పిన వాటేమో నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. గత కాలములో ఇప్పుడు మనం ఈ ప్రవచనాల పరంగా వాటి పరంగా వీటి పరంగా తీసుకుంటుంటే ఇప్పుడు ఈ స్వామీజీల గురించి మాట్లాడుకోవటం వలన మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తాం వలన ఏం జరుగుతుందంటే
యథార్థమైన జ్ఞానం రాదు, శృతులు చెప్పిన జ్ఞానం రాదు, శృతి విరుద్ధమైన జ్ఞానం వస్తుంది. వాళ్ళు ఏదో చెప్తుంటారు వాటి గురించి మీరు వెళ్లకుండా మీరేం చేయాలంటే శృతులు చెప్పింది ప్రకారం మీరు ఫాలో అయితేనే జ్ఞానం వస్తుంది. మీరు నమ్మండి, మీ సహస్రాసారంలోనే పరమాత్మని నువ్వు నమ్మకుండా నీ సహస్రాసారంలో ఆయన ఉన్నాడు కదా మానవుగా, అది నమ్మకుండా ఎవడో ఏదో చెప్తాడండి అటు వెళ్ళామండి ఇటు వెళ్ళామండి అంటే ఎట్లా? ఈ నామరూప దేవత వచ్చేసి అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థోభిత అనబడే శృతుల పరంగా సంపూర్ణ విశ్వమునందలి ప్రాణుల యొక్క అసంఖ్యాక అంటే అంతు లేని తెలియని ప్రపంచంలో భూమి మీద ఉన్నటువంటి అందరి శిరస్సులు, అందరి నేత్రాలు, అందరి పాదములు ఎవరికైతే ఉంటాయో అతని సంపూర్ణ పురుషుడు అంటారు యజుర్వేద మంత్ర ప్రామాణికంగా. అతడు అనంతుడు అంటారు, అతన్ని అన్నీ ఉన్న అతను అనంతుడు అంటారు. ఆకాశమున సర్వ పదార్థములు అంటే గ్రహాలు ఆకాశమునకు అంటుకొనకుండా, ఇప్పుడు గ్రహాలు ఒకదానికి ఒకటి టచ్ అవ్వవు కదండి, వెంట్రుక వాసి తేడాలు కూడా తిరుగుతూ ఉంటాయి కదా. ఎలా తిరుగుతున్నాయి అవి? దేని చేత బాధించబడదు. తర్వాత ఈ శృతి చెప్పిన దేవత యందు సర్వము ఉంటుంది, ఈ విశ్వంలో ఉన్న సర్వం ఉంటుంది. ఈ పరబ్రహ్మ దేనికి బద్ధుడు కాడు. ఈ అష్టమి చంద్ర విభ్రాజాన్ని మనం సగుణాకార పరబ్రహ్మంగా పరమేశ్వరి పరంగా తీసుకుంటున్నాం. వేదం చెప్పిన పరంగా తీసుకున్నప్పుడు ఈ యొక్క ఒక శక్తిగా తీసుకోవాలి, రూపం లేకుండా. పరమేశ్వరి సమస్త జగత్తును సృష్టించి పౌర్ణమి నాటి చంద్రుడు పూర్ణ రూపంలో ఎలా ఉంటాడో సర్వలోకాల మీద. ఇప్పుడు ఈ మీరు ఎలా ఊహించుకోవాలంటే భగవద్గీతలో ఉన్న ప్రామాణికంగా ఈ సర్వగ్రహాలు మొత్తం భూగ్రహంతో సహా ఒక రుద్రాక్షలు దండ వేసుకుంటారు కదా, అలా దండలాగా పరమేశ్వరి మెడలో ఉంటుంది. ఏముంటుంది? విశ్వంలో ఉన్న సర్వగ్రహాలు, ఆ లోపల దారం మీద ఆధారపడి గ్రహాలు ఉంటాయి. అర్థమైందండి? అది నీలో ఉండే ఇది ఎట్లా ఉంటుందండి? ఏంది మరి వాటిని పరమేశ్వరి సమస్త జగత్తును సృష్టించి పౌర్ణమి చంద్రుడి వలె పూర్ణ రూపంలో సర్వలోకంలో మెడలో హారంలా ఉంటుంది కదా. ఎట్లా ఉంటుంది? దశాంగుళం అంటే ఏంటండి? బ్రహ్మాండమునకు నిరుక్త ప్రామాణికముగా దశాంగుళం అంటే బ్రహ్మాండము అని అర్థం తీసుకోవాలి. నీలో ఉండే హృదయవాచకము నామం, హృదయవాచకం అనబడే నామం కూడా ఇదే విధంగా ఉంటుందని నిరుక్తం చెప్తుంది. అంటే ఆ పంచస్థూల భూతములు, పంచ సూక్ష్మ భూతములు, అర్థమైందండి? పంచ స్థూల భూతములు బయట కనపడేవి, పంచ సూక్ష్మభూతములు నీలో ఉండేవి, ఈ మొత్తం కలిపి 10 అంటారు అన్నమాట. ఈ 10ని దశ అంటే 10. దశ అంటే జగత్తుకు అవయవములు. ఈ జగత్తు ఇందా చెప్పాం కదా, దండలు వేసుకుని కూర్చుంటుంది పరమాత్మ అని. ఈ 10 వచ్చేసి అంగములుగా ఉంటాయి అన్నమాట. శరీరంలో హృదయము కూడా దశాంగుల పరిణామము కలదిగా తెలుసుకోవాలి మనము. అక్కడ మంత్రం చెప్పారండి, మన దాన్ని ఏదో ఫిజికల్గా చూస్తే కాదు, శృతుల వేదముని వెంటనే మనం ఉపనిషత్తుల పరంగా బేస్ చేసుకుంటే కానీ శబ్ద అర్థ జ్ఞానం రాదు. వేదాలలో ఉన్న సంబంధించింది ఒకళ్ళు ఏమంటే వేదం మేము చదివాము అది ఇది అంటుంటే వేదం ఎంత చదివినా కూడా ఏం ఉపయోగం ఉండదు. చిలక పలుకులు పలికినాడు. శబ్దార్థ జ్ఞానం తెలుసుకోవాలి, అది నిరుక్త వ్యాకరణము ద్వారానే తెలుస్తుంది. అందుకే వేద అంగములు. తలకాయ ఒక్కటి ఉంటే ఉపయోగం ఏముంది? తలకాయ ఉంటే ఏం ప్రాణికి ఉపయోగం లేదు కదా, కాళ్ళు చేతులు మొండె ఉండాలి కదా. అదే సూత్రాన్ని పట్టి వేదమంత్రం తీసుకోవాలి. ఏ వేదమంత్రానికైనా అంగముల పరంగా తీసుకోవాలి. శరీరంలో హృదయాన్ని కూడా దశాంగుల పరిణామములో ఉంటుంది. ఈ విధంగా యజుర్వేద మంత్ర ప్రామాణికముగా ఈ నామరూప దేవత దశాంగుళం అనబడే పదమును
అంటే ఏంటి? దశాంగుళం అని ఇందాక వివరంగా మంత్రంలో ఉంటుంది కదా. ప్రాణాదులు, హృదయము 3 గ్రహించి పరమేశ్వరి ఈ మూడిటి యందు పౌర్ణమి రూపములో అంటే జగత్తు పూర్ణముగా ఉంటుంది. కాబట్టి ఈ పరమేశ్వరుని పురుషుడు అని నిరుక్త వచనం. నిరుక్తంలో వచనం ఏంటి? పురుషుడు అంటే ఇంత వివరణ ఉంటుందన్నమాట నిరుక్తం ప్రామాణికముగా. ప్రారంభంలో కృష్ణ యజుర్వేద మంత్రము మనం చెప్పుకున్నటువంటిది ఈ నామరూప దేవత యొక్క వివరణ. అర్థమైందండి? ఇప్పుడు ఒక మంత్రం మనం ఉచ్చరించాము, ఆ మంత్రం ఇప్పుడు ఈ అష్టమి చంద్ర విభ్రాజాదళిక స్థల శోభిత అని ఉంది. దీన్ని అంటే మీరు చెబుతున్న వేద ప్రామాణికం లేదా అంటే శృతులు అంటే ఉపనిషత్తులు, వేదం అంటే పరమాత్మ ముఖ కమలముల నుంచి సృష్టి ప్రథమ మానవులైన పంచభూతములకు అంతర్ముఖముగా చెప్పినది వేదము. దానికి కాల నిర్ణయం లేదు. దాన్ని ఋషులు దర్శించుకుంటూ వచ్చి గురు పరంపరలో చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు దీన్ని ఎందుకు తీసుకున్నారంటే ఇప్పుడు ఈ లలిత సహస్రనామ దీనికి క్లారిటీ బాగా వస్తుంది. సహస్ర శీర్ష అంటే దానిలో 1000 తలకాయలు ఉంటాయి కదా. 1000 ఉంటాయి. ప్రతి మానవుడులో సహస్రాసాలు ఒక తలకాయ తీసుకుంటే ఎంతమంది భూమి మీద ధ్యానం ఉన్నారు? 500 కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా. దగ్గరగా అన్ని తలకాయలు తీసుకోవాలి. వాటిని అనంతము అంటారు. అనంతాన్ని ఈ వేదపరంగా తీసుకున్నప్పుడు మనం శబ్దం అట్లా తీసుకోవాలి. విరుక్త ప్రామాణికం. శాస్త్ర శీర్ష పురుష. పురుష అనగానే మన పురుషుడుగా తీసుకోకూడదు కదా. అనంతమైన దానిని పురుష అంటారు. అర్థమైందండి? మంత్రశాస్త్రం అనంతమైన దాన్ని పురుష అంటారు అన్నమాట. సహస్రాక్ష, తర్వాత సహస్రపాత్, సభూమిగిం సర్వత. మీరు అనగానే ఈ భూమి మీద నేను అని చెప్పి అట్లా తీసుకోవాలంటే ఈ నిరుక్తంగా తీసుకుంటుంటే మొత్తం తెలుసు. అత్యతిష్ట దశాంగుళం హృదయంలో ఉన్నటువంటి దానిని కూడా దశాంగుళం అంటారు. హృదయస్థానం అత్యతిష్ట దశాంగుళం అనబడేటువంటిది ఈ హృదయస్థానాన్ని కూడా ఈ యొక్క అర్థాలు వస్తాయి. అంటే టోటల్గా యావత్తు ఈ శ్రీ విద్య అనబడేటువంటిది టోటల్గా మొత్తముగా గనక ఎవరైనా శృతుల పరంగా మీ శ్రీ విద్య ఈ గురు పరంపరలో ఉంటాయండి. ఇవన్నీ అనుష్ఠాన బలం ఉంటేనే ఇవి తెలుస్తాయి. విడిగా ఏ పుస్తకాలలో కానీ వాటి గురించి మనకు స్ఫురణకు రావు. అనుష్ఠానం చేస్తుంటే చెప్తుంది కదా చాందోకోపనిషత్తు. ఆ దేవత వాళ్ళలోకి వస్తుంది కదా. ఆ అంశ దేవత రావటం అంటే ఉండదు. అంశ అంటే ఏంటి? మిరపకాయ కొరికామనుకోండి కారం పుడుతుంది కదా. ఆ మంత్రం చేసి ఆ మంత్ర అంశ శక్తి వీళ్ళలోకి వచ్చినప్పుడు ఈ వాస్తవమైన జ్ఞానం తెలుస్తుంది. మీరైనా చెయ్యండి, అనుష్ఠానం తెలుస్తుంది. స్వస్తి.